ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. మంచి దినాల్లో ఉన్నటువంటి మనకు పౌలు పత్రికలు సంఘాన్ని మేలుకొల్పుతున్నటువంటి సంగతుల్లో తెస్సలోనికెలకు రాసినటువంటి పత్రికలు ప్రభువైన యేసుక్రీస్తు రాకడను తెలియపరుస్తున్న పత్రికలు. అంటే రాకడలో యేసుప్రభు రాకడకు ముందర రాకడకు సంఘం ఎట్లా ఉండాలి, సంఘం ఏ విధంగా సిద్ధపడాలి, విశ్వాసి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఇందులో నడుచుకునుట అనేటువంటి పదము మనకు ఎక్కువ కనిపిస్తుంది. మొదటి పత్రిక రెండో పత్రికలో కూడా నడుచుకునుట అనే పదం కనిపిస్తుంది. నడుచుకునుట అనే పదాన్ని జీవించుట అని కూడా తర్జుమా చేశారు. మనకి ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఈ పత్రికలు రాయబడ్డం అనేది చూస్తాం. మొదటి అధ్యాయంలో మరి సంఘం యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడు. సంఘం యొక్క విశ్వాసం, సంఘం యొక్క నిరీక్షణ, సంఘం యొక్క ప్రేమ. యేసుప్రభు రాకడలో దేవుని ఉగ్రత నుండి, రాబోయేటువంటి ఉగ్రత నుండి తప్పిస్తున్నటువంటి యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటున్నాడు. వారెవరు అని మనం చూస్తే మాసిదోనియా వారు, మాసిదోనియా అకయ్యలోని విశ్వాసులు అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ కూడా వీళ్ళు మాదిరిగా ఉన్నారట తెస్సలోనిక వారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ గురించి. ఇది మొదటి సాక్ష్యంగా మనకు మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క పత్రికలలో అన్ని అధ్యాయాల్లో కూడా ప్రేమ అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకి. రెండో అధ్యాయంలో ప్రేమ అనే పదం కనిపించదు, కానీ తల్లి తండ్రి యొక్క నడవడికను లేకపోతే ప్రవర్తనను తెలియచేస్తూ ఉంటాడు. అంటే స్తన్యం ఇచ్చేటువంటి తల్లిని, తర్వాత తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకునే రీతిని, ఈ రెండు విషయాలు ప్రేమను తెలియపరుస్తున్నాయి. అది రెండో అధ్యాయము 7వ వచనమును అలాగే 12వ వచనము, ఈ రెండు వచనాలు ఆ విషయాలు రాయబడ్డాయి. సేవకుని యొక్క ఆనందం, సేవకుని యొక్క మహిమ సంఘమే. సంఘం యొక్క నిరీక్షణ, సంఘం యొక్క నిరీక్షణ, సేవకుని యొక్క నిరీక్షణ యేసు ప్రభు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో సేవకుని ప్రధానమైన నిరీక్షణ సంఘమే. సంఘము ఆయన ఎదుటి నిలవబడడం. చూడండి, మొదటి అధ్యాయంలో రాకడ గురించి చూసాం, రెండో అధ్యాయంలో రాకడ గురించి చూసాం కదా. మొదటి అధ్యాయంలో ప్రేమని, విశ్వాసాన్ని చూసాం, రెండో అధ్యాయంలో ప్రేమని, విశ్వాసాన్ని కూడా చూస్తున్నాం, నిరీక్షణ చూస్తున్నాం. 3 విషయాలు అందులో రాయబడ్డం మనం చూసాం. ఇక 3వ అధ్యాయం చూస్తే వీళ్ళకున్న ఎదురైన పరిస్థితుల్లో, సంఘానికి ఎదురైనటువంటి శ్రమలలో సంఘము ఏ విధంగా వారు నిలబడ్డారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ ఇక్కడ కూడా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనేటువంటి విషయాలని ఇందులో కూడా తెలియజేశాడు. తెలియజేస్తూ 12వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. అంటే ప్రతి అధ్యాయంలోనూ క్రీస్తు రాకడన గుర్చినటువంటి వచనంతో చెప్తూ ఉన్నాడు. గమనించాలి ఈ విషయాన్ని మనం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, పరిశుద్ధులతో వచ్చినప్పుడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవుగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అన్నాడు. గమనించాలి. అంటే ప్రభువు రాకడ ముందర సంఘము అభివృద్ధి చెందాల్సింది ఎందులో అంటే
ప్రేమలో. ప్రేమలో అభివృద్ధి చెందకపోతే ఆ సంఘం అభివృద్ధి చెందినట్టే కాదు. అక్కడ సంఘంలో 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా అన్నది ప్రశ్న కాదు. 2 లేక 3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యన నేనుంటా అన్నాడు. ప్రభువు ఉన్నదే సంఘం. ప్రభువు మన హృదయాల్లో ప్రభువుగా ఉండటమే ఉన్నప్పుడు మనం 2-3 కూడుకున్న అది సంఘమే. వారితో వారి మధ్యన ఉండడం. మన లోపల ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇది గమనించాలి. అప్పుడు మనలో కలిగే ప్రేమలో అభివృద్ధి చెందుతున్నప్పుడే నిజంగా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో మేము మీకు ఆజ్ఞనిచ్చాము, అది ఎలా నడుచుకోవాలి, ఎలా దేవుని సంతోషపరచాలి అనే ఆజ్ఞ. చూసారా, ఈ అధ్యాయంలో కూడా మనకు రాకడ గురించే కనబడుతుంది. ఎందుకంటే ఎవరు చనిపోయినా ఈ అధ్యాయంలో ఖచ్చితంగా 13వ వచనం నుంచి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకా 5వ అధ్యాయంలో అది కూడా రాకడ గురించే. ఈ 5వ అధ్యాయాన్ని కూడా ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ పత్రిక రాకడ పత్రికలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 2వ పత్రికలో కూడా మనం చూస్తే 2వ పత్రికలో కూడా ఈ రాకడ కూర్చున్నటువంటి విషయాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ విషయాల్లో ఒక మంచి విషయం ఏంటంటే 3వ వచనం చాలా మంచి విషయం అన్నమాట. చాలా మంచిది, అద్భుతమైన వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమే అన్నాము. ఇది యుక్తమే. ఎందుకో తెలుసా? అనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందు. విశ్వాసం అభివృద్ధి చెందటం అనేది చాలా సంతోషకరమైన విషయం. విశ్వాసం అభివృద్ధి చెందుతున్నప్పుడు సేవకుడు ఆ సంఘం విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడు. ఇది కనపట్లా, మొత్తం తారుమారు అయిపోయింది. సంఘంలో బాగా జనం వస్తున్నప్పుడు, బాగా డబ్బులు వస్తున్నప్పుడు సేవకుడు ఆనందంగా పనిచేస్తుంది కదా. విశ్వాసం అభివృద్ధి అయితే స్తోత్రాలు చెల్లించేవారు కనపడతలేదు. ఎందుకంటే విశ్వాసం అభివృద్ధి అవుతున్నట్లుగా కూడా ఏమీ కనబడట్లే సంఘాల్లో. ఆచారాలు అభివృద్ధి అవుతున్నాయి కానీ, లేకపోతే లేనిపోని పిచ్చి పిచ్చి వేషాలు, ఆటపాటలతో కూడిన అల్లరిలో ప్రతి సంవత్సరం వేషాలు వేయటం, నాటికలు వేయటం, డ్యాన్సులు వేయటంలో కొత్తదనం కోరుకుంటున్నారు తప్ప విశ్వాసమందు అభివృద్ధి అనేది కనపడట్లేదు. అంటే క్రిస్మస్కి ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ విశ్వాసం పెరిగింది అనుకుంటున్నారు. అలా కాదు. అంటే నేను పలానాది చేశాను అంటే డ్యాన్స్ చేసి నేను గొప్పగా కనపడాలి సంఘంలో. నెక్స్ట్ కొత్త సాంగ్ ఒకటి మంచి బీట్ ఉండాలా, మంచి ఊపు ఉండాలా. అలాంటి పాట తీసి నేనేం చేయాలా? క్రిస్మస్కే నా పెర్ఫార్మెన్స్ చూపించాలి జనాలకి. అందరూ బాగా చప్పట్లు కొట్టాలి, ఈలలో వేయాలి. ఇది బయట వేసే రికార్డింగ్ డ్యాన్సులకి, సంబరాలకి, వాటికి చేసిన ఆ పరిస్థితులు సంఘంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ సంఘంలోకి చేరిపోతూ ఉన్నాయి. విశ్వాసంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపట్లే. ప్రార్థన చేద్దాం తలంచి ఉందంటే అందరూ తలంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రార్థన చేద్దాం తలంచి ఉండి అనగానే అటు ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ప్రార్థన టైం అనేటప్పటికి విరామంలాగా, అప్పుడు దాకా ఏదో పాటలు పాడి అలిసిపోయాము, ఇక్కడి నుంచి మేము ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి, మంచులు తాగడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి. ఎప్పుడు ఏ టైము? ప్రార్థన టైము. ఇది విశ్వాసం అభివృద్ధి అంటారా? కాదు. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడదాం. పాటలు పాడే టైంలో అవి ఏం పాడుతున్నారో పాడేవాళ్ళకి వినడం లేదు, వినేవాళ్ళకి అర్థం లేదు. పాట కింద పాడుకుంటారు, తిరిగి వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది అనుకుందాం. కానీ ప్రార్థన అనేది ఎవరితో మాట్లాడేది? దేవునితో మాట్లాడేది. దేవునితో మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? ఇతర ఏకీభవిస్తేనే భూమి మీద మీరు ఏది అడుగుతారో అది అనుగ్రహించబడుతుంది అన్నాడు.
మరి అంతమంది కూడుకొని ఏకీభవించి అందరూ ప్రార్థించాలి కదా, దేవునితో మాట్లాడాలి కదా. సంఘములో ఏకత్వం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితో పాటు అందరూ ఆమేనని చెప్పాలి. ఏకీభవించి చివరిలో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాం అన్నప్పుడు ఏం చేయాలా? ఆమేన్, అలాగ అవునుగాక అని చెప్పాలా. విశ్వాసంతో పలకాల. అందరూ అలాగ అవునుగాక అని ప్రార్థన చేయాల, ఆమేన్ అని చెప్పాలి. అప్పుడు కదలకూడదు, అప్పుడు ఇటువంటి పనులేమీ చూసుకోకూడదు. కొంతమంది సేవకులు ఉంటారు, ప్రార్థన అనగానే లేచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే మనుషులు చూడకుండా కళ్ళు మూసుకుంటారు కదా, ఇప్పుడు ఈ గ్యాప్లో మనం వెళ్ళిపోవచ్చని. అంటే ఇప్పుడు ప్రార్థన దేనికి ఉపయోగపడింది? అక్కడి నుంచి వాళ్ళు తప్పుకోవడానికి, ఎస్కేప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలా వాడుకుంటున్నారు ఈ ప్రార్థనా సమయాన్ని. ఎంత గొప్ప సేవకులు! ఏ చోటన ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ నిలబడి కళ్ళు మూసుకొని అర్థం చేయాలి. మన భారతదేశంలో జనగణమన వినబడుతున్నప్పుడు ఒక రూల్ ఉంది, రాజ్యాంగంలో చట్టం ఉంది. ఏంటది? జనగణమన వినబడితే ఏం చేయాలా? పనులు చేయకూడదు, మన పనులు చేయకూడదు. అక్కడ నిలబడి అదంతా ఏకీభవించి జై హింద్ అన్న తర్వాత అప్పుడు పని చేసుకోవాలి. ఇది భారతీయ చట్టంలోనే ఇంత ఉంది కదా, దేశాన్ని ఇలా గౌరవించడం అంటారు కదా. మరి అలాంటప్పుడు ప్రార్థన చేసే సమయంలో ఆ పరమాత్మునితోటే మనం మాట్లాడుతుంటే, పరలోకపు తండ్రితో మాట్లాడుతుంటే, సర్వశక్తునితో మనం మాట్లాడుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడో ఏం చేయాలి? ఏకీభవించాలి. అది క్రమశిక్షణ. ఇక మన ముస్లింల సహోదరులు చూసినప్పుడు నమాజు వినబడుతున్నప్పుడు ఎక్కడ వాడు అక్కడ ఏం చేస్తాడు? అక్కడ మోకరిల్లి నమాజులో ఏకీభవించి తర్వాత వెళ్తాడు. ఒక డ్రైవింగ్లో ఉన్నవాడు కూడా వాహనాన్ని ఆపేస్తాడు. మొన్న మా ఆఫీస్కి పైనుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి. వాళ్ళు ఎక్విప్మెంట్స్ బాగు చేస్తూ ఉంటారు. అందులో ఆ వ్యాన్ డ్రైవర్ ముస్లిం. మన రంజాన్ మాసంలో ఉపవాస సమయంలో మన సహోదరులు ఎంత మంచివాళ్ళు అంటే, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటున్నారు. అప్పటికి ఆయన పని ఏమి ఉండదు, ఆయన డ్రైవర్ కాబట్టి. ఆయనకి మధ్యాహ్నం నమాజ్ టైం అయింది. అప్పుడు ఈ రంజాన్ మాసంలో ఖచ్చితంగా వాళ్ళు మసీద్కి వెళ్తారు ఎక్కువగా, మ్యాక్సిమం. కాబట్టి ఆ దగ్గరలో ఉన్న మసీదు ఎక్కడుందో తెలుసుకొని అక్కడ ఒక ఆయన బండి తీసుకొని ఆయన నమాజ్కి వెళ్ళి వచ్చాడు. అప్పటి వరకు మన వాళ్ళు అంటారు, ఆయన పేరు షరీఫ్ గారు మసీద్కి వెళ్తారా, ఇదిగో మా వాడికి బండి వాడిని మసీద్కి వెళ్తాడని చెప్పేసి బండి మరీ ఇప్పించారు ఆయనకి. వాళ్ళు చాలా మరి హైందవ సోదరులు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు అతనికి. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అలాగా ఎంత చక్కగా ఒకరినొకరు సామరస్యంతో సాగిపోతూ ఉన్నారు. ఈ మధ్యన జరుగుతున్న యుద్ధంలో అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అన్న విషయాల్లో ఈ సోషల్ మీడియా తెచ్చేటువంటి కలవరాల వలన మతద్వేషాలు రేగుతూ ఉన్నాయి. మన దేశంలో ఉన్నవారు వాళ్ళు ఏ మత విశ్వాసానికి చెందినవారైనా వాళ్ళ భారతీయులే అనే సత్యాన్ని మరిచిపోయి మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, లేదా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అండి. దానికి కారణం కూడా క్రైస్తవ సోదరులు ఇస్తున్నటువంటి మాట్లాడుతున్న కొందరు బుద్ధి లేని మాటల కారణంగానే అలాంటి విషయాలు వస్తున్నాయి. ముస్లిమ్స్ సంబంధమైన కొందరు కూడా అలాగే మరి కొందరు తెలివి మాలినటువంటి మాటలు, వివేకం లేనటువంటి మాటలు, ఎదుటి వారిని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం వల్ల వారి నుంచి కూడా ఇలాంటి సంగతులు వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏమీ లేవు. దీని అందరికీ కారణం ఏంటంటే పనికిమాలిన సోషల్ మీడియా. నిజమేంటో అబద్ధమేంటో తెలియనటువంటి పరిస్థితులు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కల్పితాలు చెప్పడం, తర్వాత చరిత్రను మార్చేసి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ సంబంధమైనటువంటి మెసేజ్లు, ఇవన్నీ కూడా చరిత్రని వక్రీకరించి అసలు చరిత్రలో లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్లుగా మరి క్రియేట్ చేయటం అనేది ఒక ఎత్తు అయితే, జరిగిన చరిత్రని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం మరొక విధానంలో కనిపెడతా ఉంది. ఈ జ్ఞానము లేకపోతే ఈ తెలివితేటలు అధికంగా ఉన్నటువంటి కాలంలో దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వటం ఏంటంటే ఇతర మత విశ్వాసాలు జోలికి పోతూ మరి ఇతరులని ఆయాస పెట్టే విధంగా, లేకపోతే హీనపరిచే విధంగా, తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడకుండా ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ప్రేమ ఎంత గొప్పదో చెప్పాల్సిందే తప్ప మరి యేసు ఒక్కడే దేవుడు, ఆయన నమ్మకపోతే నరకానికి పోతారు అనే మెసేజ్ని చూసారా, అది పాజిటివ్గా వెళ్ళాల్సింది పోయి నెగిటివ్గా వెళ్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే ఎలా దేవుడో చెప్పాల్సింది పోయి ఒక్కడే దేవుడు అంటే ఓహో మీ దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతామా అనేటువంటి వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి. అంతే తప్ప ఆయన ఎట్లాగూ ఒక్కడైన దేవుడయ్యాడు, ఆయన ఎలా ప్రభు అయ్యాడు, ఆయన ఏ విధంగా మరి దేవుడిగా లేకపోతే ప్రభువుగా దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు, ఆ సంగతులేమీ వీళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే క్రీస్తు పునరుద్ధానము లేనటువంటి, క్రీస్తు మృతులలో నుండి లేచుట అనేటువంటి వార్త లేనటువంటి ప్రకటనలన్నీ కూడా అవి సాతాను యొక్క ప్రకటనలే. సువార్తకు వ్యతిరేకమైన భిన్నమైన సువార్త బోధ సంబంధించిన విషయమే. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ, క్రీస్తు బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ, అపోస్తులు ప్రవక్తలు ప్రకటించినటువంటి బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ. సరే, ఇది లోకము వార్తల్లోనే, లోకములో చరిత్ర మార్పుల్లోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా ఏ బోధ నిజమైందో, ఏ బోధ యథార్థమైందో, ఏ సేవకుడు దొంగో, ఏ సేవకుడు యథార్థవంతుడో, న్యాయవంతుడో, నీతిమంతుడో తెలుసుకోలేనంత భయంకరమైనటువంటి అజ్ఞానం అలముకుంది. ఆ పరిస్థితుల్లో మనము గుర్తించే జ్ఞానం ఈ పౌలు యొక్క పత్రికలలో, ముఖ్యంగా ఈ తెస్సలోనిక పత్రికలు ఖచ్చితంగా మనకిస్తాయి. అలాగే యోహాను పత్రికలు మనం ఆల్రెడీ కొన్నిసార్లు చెప్పుకున్నాం. యోహాను పత్రికలు కూడా ఈ దేవుని ఆత్మ, భ్రమపరిచే ఆత్మకు ఉన్న తేడా, ఎవడు దొంగ ఎవడు దొర, ఎవరు క్రీస్తు బోధ తీసుకొస్తున్నారు, ఎవరు భ్రమపరిచే బోధ తీసుకొస్తున్నారు, అక్కడ చెప్తాడు కదా మనకి. ఈ బోధన తేకుండా ముందుకు సాగేవాడు అంటాడు. మీ వద్దకు ఎవడైనా వస్తే వాడిని చేర్చుకోవద్దు, శుభమని వాడితో అసలు చెప్పను వద్దు అంటాడు. కానీ ఇప్పుడు మనం అందరూ చెప్పేస్తున్నాం ఏంటి, మొహమాటం. విశ్వాస విషయంలో ఏంటి, మోమాటంతో ఏం చెప్తున్నావు, వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అంటే ఇది పలకరింపుల కోసం ఇది. ఇప్పుడు వీళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటే వాళ్ళేమో ఇంకోటి చెప్తున్నారు, ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్పమంట. అవునా? ఇంతకీ దేనికి అనాలో కూడా వీళ్ళకి తెలియదు. నువ్వు అనవా అని అంటే ఎందుకు అనరో చెప్పలేదు, ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను అనను, మీ దేవుడి పేరు నేను పలకను అన్నాడు. ఎందుకు పలకట్లేదు? తెల్లారులు అయితే గోడల మీద అన్నీ అయ్యే కనబడుతున్నాయి మనకి.
కనపడతలేదా? ప్రతి ఊర్లోనూ గోడల మీద ఏమని రాశారు? అదే రాశారు. ఇప్పుడు పేర్లు ఉన్నాయి, పలకడం మానేస్తున్నామా? పిలవడం మానేస్తున్నామా? మానట్లేదు కదా. పిలవడం వేరు, ప్రైజ్ స్తుతించడం వేరు, జై అంటే వేరంట. మేము అంటాం కదా, మీరు ఎందుకు అంటలేదు అని అంటే వాళ్ళు అనటంలో కుయుక్తి ఉంది, మన అనటంలో మన నిష్ట ఉంది, మనకు ఒక నియమం ఉంది. వాళ్ళకి నియమం లేదు. వాళ్ళు ఏమైనా అంటారు మన చేత అనిపించడానికి. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? మన చేత వాళ్ళ దేవుడికి జై కొట్టించడానికి వాళ్ళు అంటారు. మేము ప్రైజ్ అలాంటి అంటాం, మీరు ఎందుకు అంటారు అన్నారు. ఎందుకు? మనల్ని శోధించడానికే అన్నారు. వాళ్ళకి నీతి లేదు, ఒక నియమం లేదు, ఒక కట్టడ లేదు. ఉందా? నియమం ఉందా? మనకు ఒక నియమం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? మరి మనకన్నా తెలివితేటలు ఉండాలి కదా. వెంటనే నేను అనడం కాదు. మీరు దీక్షలో ఉంటారు కదా, అప్పుడు మాంసం తినమంటే తింటారా? అడగలొద్దా? మా ప్రసాదం దగ్గర వదిలేవయ్యా నువ్వు. మీరు దీక్షలో ఉన్నప్పుడు మాంసం తినమంటే తింటారా? దీక్షలో ఉండదు, తినకూడదు కదా, నియమం కదా. అవునా కదా? కనీసం వెల్లుల్లిపాయ వేస్తేనే కూడా తినరు కదా. మీరు వెల్లుల్లిపాయ వేసారా? వేసామంటే తినరు, వేయలేదంటే తింటారు. వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు? అదేమన్నా జంతువుల నుంచి వచ్చిందా? కాదు. కానీ వాళ్ళు ఏమన్నారు, అది నీసు వాసన లాంటిది ఉంటుంది, వాళ్ళకి ఏదో ఉంది, అందుకని అది వేస్తే తినరు. మరి మిగిలిన వాళ్ళు తింటున్నారుగా, నియమం అది. అవునా? ఉల్లిపాయ కూడా తినరు కొన్ని దీక్షల్లో. ఎందుకు? ఉల్లిపాయ కూడా నీసు అని. మరి అది ఏ విధమైన నీచో మనకు తెలీదు. మొత్తానికి వాళ్ళలో వాళ్ళే తిన్నప్పుడు మనల్ని తినమని అనమని బలవంతం చేస్తారేంటి? అనిపించాలని శోధించడం కదా. ఒకరి విశ్వాసాలను ఒకరు ఏం చేయాలి? గౌరవించాలి, బలవంతం చేయకూడదు. అది బలవంతం కదా. ఇప్పుడు మనం ప్రైజ్ లార్డ్ అను, లేకపోతే నువ్వు నరకన పోతావు అంటే అది బలవంతం చేసినట్టే కదా. అవునా కదా? కానీ ఎప్పుడు కూడా ప్రేమ అలాంటి బలవంతం చేయదు. ఒరిజినల్గా ప్రేమ మనము క్రియలలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో క్రీస్తు ప్రేమను చూపించేటప్పుడు అలాగ వాళ్ళు బలవంతం చేస్తారా? బలవంతం చేయరు. ఇక్కడ విషయం ఏంటంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలా. ఏంటి? క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి, మనం ఎదుటి వాళ్ళని బలవంతం చేయకూడదు. అప్పుడు క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తే మనము ప్రేమించడం ద్వారా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. అప్పుడు మనము యేసు ప్రభువుని లేదా దైవత్వాన్ని మనం సమాజానికి చూపించవచ్చు, కనపరచవచ్చు, యేసు ప్రభువుని ప్రకటించవచ్చు. అందుకనే ఇది యుక్తమే అంటాడు. ఏంటి అది యుక్తం? మిమ్మును గూర్చి, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. విశ్వాసం అభివృద్ధి చెందటం. తర్వాత రెండో విషయం చెప్తున్నాడు. మీ అందరిలో అన్నాడు, సంఘం అందరిలో, ప్రతివాడును అన్నాడు. ప్రతివాడు అన్నాడు. చూసారా? అంటే ఇలాంటి సంఘం ఎక్కడైనా ఉంటుందా? అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపే ప్రేమ విస్తరిస్తుంది. ఎంత మంచి సంఘం ఎక్కడైనా ఉందా ఇప్పుడు భూమి మీద? లేదు అనుకుని సరిపెట్టుకోవడానిక ఈ బోధ మనకి? మనం ఈ మాటలు చదివి మనం నేర్చుకోవాలి క్రీస్తు ప్రేమని, మనం బుద్ధి తెచ్చుకోవాలి, మనం ఆచరించి లేదా మనం ప్రవర్తించి వాక్య ప్రకారంగా క్రీస్తు ప్రేమను చూపించాలి. ఒకరిని తప్పుబట్టి వాళ్ళ తప్పులు చెప్పి విమర్శించి నిందించి లేకపోతే వాళ్ళని తక్కువ చేయడం పెద్ద కష్టమేమి కాదు, చాలా సులువు కదా. చాలా సులువు, అంటే చేయటం సులువు అది. కానీ దాని పర్యవసానాలు ఎలాగుంటాయన్నది అసలు ఊహించలేం. కొన్నిసార్లు
అవసరమైతే ప్రాణాలు కూడా తీసేస్తారు. అప్పుడు నేను క్రీస్తు కొరకు చనిపోయాను అనకూడదు. క్రైస్తవుడు అయినందుకు మాత్రమే శ్రమ పొందాలి తప్ప ఎదుటివాడిని దోచుకున్నందుకో, తిట్టినందుకో, దూషించినందుకో, దొంగగా లేకపోతే హంతకుడిగా, కీడు చేసేవాడిగా శిక్ష అనుభవింప తగదు. అసలు ఇక దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇక క్రైస్తవుడు తప్పు చేసి బాధ అనుభవించటం అనేది, కీడు చేసి బాధ అనుభవించుట అనేది అసలు అంగీకరించట్లేదు దేవుడు. మేలు చేత కీడుని జయించమని చెప్తున్నాడు. ప్రేమ చేత ద్వేషాన్ని జయించమని చెప్తున్నాడు తప్ప ద్వేషించడానికి, అసలు ద్వేషానికి అవకాశమే లేదు. ద్వేషించుట అనేది నరహత్య అని చెప్పేశాడు. ద్వేషానికి ఎటువంటి ఇది లేదు. క్షమాపణకే కానీ ద్వేషానికి అవకాశం లేదు అసలు ప్రభువులో. అంటే సంఘంలో ఏం ప్రకటించబడాలో అది ప్రకటించబడనప్పుడు విశ్వాసము ప్రకటించబడాలి, విశ్వాస వాక్యం ప్రకటించబడాలి. ప్రకటించబడినప్పుడే విశ్వాసుల్లో ఏం కలుగుతుంది? విశ్వాసం ద్వారా నిష్కపటమైన విశ్వాసం సుమా, నిజమైన విశ్వాసం, యథార్థమైన విశ్వాసం అన్నాడు. ఆ నిజమైన విశ్వాసం నుండి నిజమైన ప్రేమ కలగాలి. అదే నిష్కపటమైన ప్రేమ. నిజమైన ప్రేమే నిష్కపటమైన ప్రేమ. నేను ఈ మధ్య 4 తర్జుమాలని నేను స్టడీ చేస్తున్నాను. తెలుగులోనే 4 రకాలైన తర్జుమాలు ఉన్నాయి. ఈ 4 తర్జుమాలని ముఖ్యమైన వచనాలను ఏం చేస్తున్నానంటే ఒకే చోట రాసుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఈ బైబిల్. ఈ బైబిల్ మామూలు సామాన్యులు చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు సుమారు 4 ట్రాన్స్లేషన్స్, సులువైన ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. అందులో చూస్తున్నప్పుడు దాదాపుగా నా దగ్గర ఒకటి గ్రంథం ఉంది, గ్రంథాలు 2 ఉన్నాయి. సులభ భాషలో తర్జుమాలు చేసినటువంటి డైరెక్ట్ గ్రంథాలు ఉన్నాయి. 2 మొబైల్ యాప్లో ఉన్నాయి, 2 తర్జుమాలు. ఈ 4 సులువు, 4 ఎందులో ఒకటి ఇది, 3 మ్యాక్సిమం 3 ఉన్నాయి, మొత్తం 4. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలైన వాక్య భావం ఏంటి అనేది పరిశీలన చేస్తూ ఉన్నా.